మీరు గూగుల్లోకి వచ్చేసి cart.portfolio అని అయితే కొట్టండి. ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. దీని తర్వాత చూసే స్టార్టింగ్ పాయింట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇట్లయితే చూపిస్తుంది. సో మీరు దీంట్లో ఏదో ఒక టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే మీ పోర్ట్ఫోలియో అలా కనిపిస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా అయితే మనకు వస్తుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో ఉన్న బటన్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ మీకు కావాల్సింది కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు స్టార్టింగ్లో ఇక్కడ నేను అలెక్స్ స్మిత్ తీసేసి నా పేరైతే ఎంటర్ చేస్తున్నాను, ఎడిటర్ ఫాక్సీ అని. సో డన్. ఇలా చేసిన తర్వాత సో ఇక్కడ కింద మీకు కావాల్సిన లైక్ ఏదైనా టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు. ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ ఎడిటర్ అని కానీ, లేదంటే ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ వగేరా వగేరా లైక్ రాసుకోవచ్చు. ఇక్కడ నేను ఐఎమ్ ఎడిటర్ ఫాక్సీ అండ్ ఎడిటర్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ అని అయితే రాస్తున్నాం. నెక్స్ట్ మనం డన్ మీద అయితే క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే కనిపించేస్తుంది. సో ఇక్కడ మీరు ఇంకా మీ ఈమెయిల్ అవన్నీ ఇచ్చేసి కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత పబ్లిష్ మీద అయితే క్లిక్ చేయండి. పబ్లిష్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అకౌంట్ ఉందా అనేది అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీకు కావాల్సిన లైక్ మీ పేరు ఇచ్చేసేయండి అండ్ ఇక్కడ మీ ఈమెయిల్ అండ్ ఇక్కడ పాస్వర్డ్ అండ్ ఇక్కడ మళ్ళీ పాస్వర్డ్ కన్ఫర్మ్ అయితే చేసేయండి. ఇప్పుడు నేను నా ఈమెయిల్ ఇస్తున్నా. ఈమెయిల్ దీనికి పాస్వర్డ్ ఏం పెడతా అంటే లెట్స్ సే 1234567890. ఇది నా ఈమెయిల్ అయితే కాదు, వెయిట్ ఎ మినిట్. యా బిట్ బ్రేక్. సో ఇప్పుడైతే నా ఈమెయిల్ అయితే ఇచ్చేసా అండ్ పాస్వర్డ్ కూడా ఇచ్చేసా 12345670. సో పాస్వర్డ్ కూడా ఇచ్చేసా అండ్ టైటిల్. సో మన టైటిల్ ఏమి ఇద్దాం, ఫాక్సీ పోర్ట్ఫోలియో అని ఇద్దాం. సో ఎగ్జాంపుల్కి ఫాక్సీ పోర్ట్ఫోలియో అని ఇస్తున్నా. డిస్క్రిప్షన్లో మళ్ళీ మీకు ఎడిటింగ్లో లైక్ ఏ టైప్ ఆఫ్ ఎడిటింగ్ వచ్చు, లైక్ డాక్యుమెంటరీ స్టైల్ అని చెప్పి ఇలా మీరైతే టైప్ చేసి పెడేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకా మనకి ఏం ఫిల్ చేయాలి అంతే. ఇక్కడ నేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇక్కడ ఏది నేమ్ అయితే ఇస్తారో అదే నేము మీ వెబ్సైట్ లింక్లో కూడా కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎడిటర్ ఫాక్సీ అని ఇస్తున్నా. సో .cart.co అని వస్తుంది. ఇప్పుడు పబ్లిష్ మీద క్లిక్ చేయగానే మీ పోర్ట్ఫోలియో అయితే పబ్లిష్ అయిపోద్ది. అండ్ దీంట్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ అయితే చేసేయండి. అండ్ ఇదైతే ఒక వే ఆఫ్ క్రియేటింగ్ పోర్ట్ఫోలియో. ఇంకా చాలా వేస్ అయితే ఉన్నాయి. మీకు ఇంకా చాలా వేస్ చూడాలనుకుంటే జస్ట్ ఈ వీడియో కింద కమెంట్ చేయండి. నేను ఇంకా చాలా వేస్ గురించి వీడియో అయితే చేసేస్తాను.